కర్ణాటక క్యాబినెట్లో చోటు దక్కించుకునేది ఎవరు? డీకే సర్కార్లో డిప్యూటీ సీఎం పదవి ఎవరిని వరించనుంది? ఖర్గే, సిద్ధు వారసుల పోరులో ఎవరిది పైచేయి కానుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్నట్లుగా సామాజిక న్యాయం ఫార్ములా వర్కౌట్ అవుతుందా? డీకే ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీ కర్ణాటకం ఉత్కంఠం రేపుతోంది. మరికొన్ని గంటల్లో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. రేపు బెంగళూరులో లోక్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో సాయంత్రం 4:05 సీఎంగా ఆయన ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకార అనంతరం భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్ భవన్ రూట్లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. I know roads will not be so easy. It will be a difficult times. But still I have to manage things. I hope the people of Karnataka have confidence in me. I have to do my job. I will do very sincerely with a lot of dedication. And I will reshape because the world is seeing India through Bangalore and Karnataka. ఓవైపు లోక్ భవన్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో కీలక మంతనాలు జరిగాయి. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ 2 సార్లు సమావేశమయ్యారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. సీఎం డీకేతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను ఫైనల్ చేసేందుకు సంప్రదింపులు జరిగాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సిద్ధరామయ్య వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా డీకే కేబినెట్ ను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. డిప్యూటీ సీఎం ఎంపిక అధిష్టానం పెద్దలకు సవాల్గా మారింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర డీసీఎం పదవిని కోరుతున్నారు. అటు దళిత వర్గం నుంచి జి పరమేశ్వర, ప్రియాంక ఖర్గే రేస్లో ఉన్నారు. దీంతో డీసీఎం హోదా కోసం ఖర్గే, సిద్ధు వారసుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అందుకునేది ఎవరు అనే అంశం ఉత్కంఠను రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.